శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం 2020 సంవత్సరం మార్చి నెల రాశి ఫలాల్లో భాగంగా కన్యా రాశి వాళ్ళకి ఎలా ఉంటుందనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం. కన్యా రాశి అనగానే ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని కన్యా రాశి కింద పరిగణిస్తాం. అయితే ఈ కన్యారాశి వాళ్ళకి ప్రధాన గ్రహాలైనటువంటి గురుడు మార్చి 12వ తేదీ దాకా ధనుసు రాశిలో, తదుపరి మకర రాశిలో సంచారం చేస్తున్నాడు. రాహువు దశమ రాశి అయినటువంటి మిథున రాశిలో సంచరిస్తున్నాడు. కేతువు 4వ ఇంట సంచరిస్తున్నాడు. శని పంచమ స్థానంలో సంచరిస్తున్నాడు. అలాగే మిగిలిన గ్రహాలైనటువంటి కుజుడు చతుర్థ స్థానంలో, అలాగే బుధుడు 6వ ఇంట సంచారం చేస్తున్నాడు. ఈ శుక్రుడు అష్టమ స్థానంలో సంచారం చేయడం అనేటువంటిది ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తోంది. ఈ గ్రహస్థితుల్ని పరిశీలించినట్లయితే కన్యారాశిలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆర్థికాభివృద్ధి చాలా బాగుంది. కొద్దిపాటి మానసిక ఇబ్బందులు మినహా, కుటుంబపరమైన ఇబ్బందులు మినహా మిగతా అన్ని రంగాల్లోనూ ఈ కన్యారాశిలో ఉన్నటువంటి వాళ్ళందరికీ బాగున్నది. అయితే ఏ రంగాల వాళ్ళకి ఎలా ఉంటుందనేటువంటిది చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. కన్యారాశి విద్యార్థులకి మంచి యోగ్యమైన కాలం, మంచి ర్యాంకులు సాధిస్తారు, స్కాలర్షిప్లు పొందుతారు, విద్యాభివృద్ధి చాలా బాగుంది. నిరుద్యోగులకి ఉద్యోగం వస్తుంది. ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో ప్రభుత్వ రంగంలో కానీ ప్రైవేట్ రంగాల్లో కానీ వాళ్ళకి మంచి అవకాశాలు వస్తాయి, మంచి సీట్ అలాట్ కాబడుతుంది, అలాగే మంచి పొజిషన్స్కి చేరుకుంటారు. వారి వారి ఉద్యోగాల్లో వారి వారి వ్యక్తిగత జాతకరీత్యా మంచి స్థితికి ఈ మాసంలో ఉద్యోగస్తులు చేరుకోవడం అనేటువంటిది మంచి శుభపరిణామంగా చెప్పబడుతోంది. వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో కన్యారాశిలో ఉన్నవాళ్ళు ముఖ్యంగా కిరాణా, ఫ్యాన్సీ, వస్త్ర వ్యాపారులు, ఇనుము, తోళ్ళు, లెదరు, అలాగే ఆయిల్స్, కలప, ఫర్నిచర్, ఇట్లా అన్ని రకాల వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి ఈ మాసం అత్యంత యోగ్యమైన కాలం అని చెప్పవచ్చు. రుణాలన్నింటినీ కూడా ఆల్మోస్ట్ ఆల్ తీర్చివేయగలుగుతారు. ఆర్థికంగా ఒక మెట్టు పైనుండేటువంటి పరిస్థితి ఈ మాసం ఖచ్చితంగా గోచరిస్తుంది. గత కొద్ది కాలంగా రుణాలతో ఇబ్బంది పడుతున్నటువంటి, అప్పులతో ఇబ్బంది పడుతున్నటువంటి, డాక్టర్లకు అంతుపట్టనటువంటి రోగాలతో ఇబ్బంది పడుతున్న కన్యారాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ మాసం చక్కటి ఊరటను పొందుతారు, మంచి ఆర్థిక అభివృద్ధిని ఖచ్చితంగా సాధిస్తారు. సినిమా రంగంలో ఉన్నటువంటి కన్యారాశి వాళ్ళకి కొద్దిగా ఆశాభంగం కలుగుతుంది. దీనికి విరుద్ధంగా ఈ టీవీ రంగంలో, అంటే టీవీ కళాకారులకి కానీ, మీడియా మిత్రులకి కానీ, షార్ట్ ఫిల్మ్ మేకర్స్కి కానీ అత్యద్భుతంగా ఈ మాసం ఉందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఓవర్ నైట్ స్టార్స్ అయ్యేటువంటి పరిస్థితి కూడా కన్యారాశిలో ఉన్నటువంటి షార్ట్ ఫిల్మ్ మేకర్స్కి, మీడియాలో ఉన్నటువంటి వాళ్ళకి జరిగేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఈ మాసంలో ఉన్నాయి. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి కన్యారాశి వాళ్ళకి మంచి యోగదాయకమైన కాలం. విదేశీ ప్రయాణాలు చేస్తారు. వీసా, గ్రీన్ కార్డ్, పాస్పోర్ట్ వంటివి అనుకూలతను కలిగిస్తాయి. రాజకీయ రంగంలో ఉన్న కన్యారాశి వాళ్ళకి మాత్రం కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి. జనాగ్రహానికి గురిగాక తప్పదు. ఇక స్వతంత్ర వృత్తులు చేసేటువంటి డాక్టర్స్, లాయర్స్, ఇంజనీర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ అత్యంత యోగ్యమైన కాలం. వైద్య వృత్తికి సంబంధించినటువంటి పరికరాలు అమ్మేటువంటి వాళ్ళకి, వైద్య వృత్తికి సంబంధించినటువంటి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి ఈ మాసం అత్యంత యోగ్యమైన కాలం. పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, రక్షణ శాఖ వారికి, మిలిటరీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, రక్షణ రంగం, అలాగే అగ్నిమాపక శాఖ, ఇటువంటి రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అత్యంత యోగ్యమైన కాలంగా ఈ మాసాన్ని చెప్పవచ్చు. వాళ్ళ ప్రతిభకి తగినటువంటి గుర్తింపు లభిస్తుంది. వాళ్ళ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం కూడా ఈ మాసం లభించేటువంటి సూచనలు ఖచ్చితంగా ఉన్నాయి. ఇక కన్యారాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే ఎవరైతే సమాజ సేవా రంగంలో ఉంటారో, ఎన్జిఓస్, ట్రస్టులు మెయింటైన్ చేసేటువంటి కన్యారాశి స్త్రీలు ఎవరైతే ఉంటారో, సేవా దృక్పథంతో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ మాసం అత్యంత యోగ్యమైన కాలం. వాళ్ళ సేవలకి తగినటువంటి గుర్తింపు లభిస్తుంది. మంచి సన్మాన కార్యక్రమాలు లభిస్తాయి. అలాగే వాళ్ళ సేవలకి బంధుమిత్రులు కానీ, సమాజం కానీ, ఫ్రెండ్స్ కానీ చక్కగా సహకరించి వీళ్ళని ప్రోత్సహించేటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఈ మాసంలో గోచరిస్తోంది. ఇక విద్యార్థులకి
చక్కటి విద్యాభివృద్ధి లభిస్తుంది. విద్యలో వాళ్ళేంటో రుజువు చేసుకునేటువంటి పరిస్థితి ఈ మాసంలో గోచరిస్తోంది. డాక్టర్స్, లాయర్స్, ఇంజనీర్స్ వంటి స్వతంత్ర వృత్తుల్లో ఉన్నటువంటి స్త్రీలకి అత్యంత యోగ్యమైన కాలంగా గోచరిస్తోంది. వాళ్ళు సమాజంలో మంచి స్థితికి వెళ్ళేటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంది. ప్రతి రంగంలో ఉన్నటువంటి, అంటే సాఫ్ట్వేర్ రంగంలో కానీ, ఎగుమతి దిగుమతి వ్యాపారాలకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ, ఈ ఫ్యాన్సీ 1 గ్రామ్ గోల్డ్, అలాగే కిరాణా మర్చెంట్స్, సూపర్ మార్కెట్స్, ఇలా వ్యాపార రంగంలో ఉన్నటువంటి స్త్రీలకి అత్యంత యోగదాయకమైన కాలం. రుణాలన్నీ తీర్చివేయగలుగుతారు. ఆర్థికంగా మంచి స్థాయిలో ఉండటం అనేటువంటిది ఈ మాసంలో ఖచ్చితంగా జరుగుతుంది. కోర్టు కేసుల రీత్యా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో కన్యారాశి స్త్రీలు, వాళ్ళకి ఊరట లభిస్తుంది. విడాకుల కోసం అప్లై చేసినటువంటి కన్యారాశి స్త్రీలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కోర్టు తీర్పులు అనుకూలంగా వస్తాయి. అలాగే వివాహ ప్రయత్నం చేసేటువంటి కన్యారాశి వాళ్ళకి, స్త్రీలైనా పురుషులైనా, మంచి యోగ్యమైన కాలం. సంతాన పురోభివృద్ధి బాగుంటుంది. అలాగే సంతానాన్ని కోరుకునేటువంటి వాళ్ళకి కూడా సంతాన యోగ్యమైన కాలంగా ఈ మాసం చెప్పబడుతోంది. ఇక 1-2 రంగాలు, ముఖ్యంగా సినిమా రంగం, రాజకీయ రంగంలో ఉన్నటువంటి కన్యారాశి వాళ్ళకి, స్త్రీలైన పురుషులైన మినహా మిగతా వారందరికీ కూడా అత్యంత యోగ్యమైన కాలం. కాకపోతే కొద్దిపాటి కుజ శని గ్రహాలు ఎవరైతే వ్యక్తిగత జాతకాల్లో దుస్థానాల్లో ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంటారో, శుక్రగ్రహం కొద్ది ఇబ్బందులు కలిగించేటువంటి పరిస్థితుల్లో ఉంటారో వాళ్ళకి మాత్రం కొద్దిపాటి అనారోగ్య సమస్యలు, మానసిక ఆందోళనలు కలిగేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. వాటిలో కూడా ముఖ్యంగా జాయింట్ పెయిన్స్, మోకాళ్ళ నొప్పులు, డైజెషన్ సిస్టమ్, అరుగుదల వ్యవస్థకు సంబంధించిన సమస్యలు, తలనొప్పి, నడుం నొప్పి వంటివి బాగా ఇబ్బంది పెట్టడం, ఇటువంటి సమస్యలు ఈ మాసంలో వీళ్ళకి ఎదురయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. అందరికీ రావాలని కాదు, అందరికీ వస్తాయని కాదు. నేను చెప్పినట్లుగా కుజగ్రహం, గురుగ్రహం, శుక్రగ్రహం ఎవరికైతే బాగోదో వాళ్ళకైతే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. అయితే మీకు వచ్చే సందేహం ఏంటంటే, మాకు ఎలా ఉందో మాకు ఎలా తెలుస్తుంది ఈ గ్రహస్థితి అనేటువంటిది మీకు సందేహం వస్తుంది. పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. గత 5-6 నెలలుగా నేను చెప్పిన సమస్యలు కనుక మీకు, అంటే అనారోగ్య సమస్యలు కనుక ఉండేటట్లయితే, నేను చెప్పే పరిహారాలు చేసుకుంటే వాటి నుంచి ఖచ్చితంగా బయటపడతారు. మొట్టమొదటి పరిహారం ఏంటంటే, ఈ మాసంలో కన్యారాశి వాళ్ళు మంగళవారం రాత్రి పెసలు నానబెట్టి మరుసటి రోజు ఉదయం ఆవుకి పెట్టండి. దీనివలన వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వ్యాపార అభివృద్ధి ఖచ్చితంగా కలుగుతుంది. అలాగే కన్యారాశి వాళ్ళు ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయండి. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అన్నారు. సూర్యుడికి నమస్కారం చేయటం వలన వాళ్ళకి ఆరోగ్యం సిద్ధిస్తుంది. ఇక ముఖ్యంగా కన్యారాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు సూర్య నమస్కారాలు చేయలేకపోతే ప్రతిరోజు సూర్యోదయాత్ పూర్వమే లేచి సూర్యుడు వచ్చే వేళకి సూర్యుడు ఎదురుగా నిలబడి ఓం సూర్యాయ నమః అని ఒక్కసారి అనేటట్లయితే మంచి ఆరోగ్యాన్ని పొందగలుగుతారు. శనీశ్వరుడి యొక్క అనుగ్రహం కోసం ప్రతి శనివారం ఆంజనేయ స్వామి గుళ్ళో సింధూరంతో అర్చన చేయించండి. ఇలా 8 శనివారాలు చేయించేటట్లయితే శనీశ్వరుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. దానివల్ల సంతాన పురోభివృద్ధి బాగుంటుంది, సంతాన పురోగతి బాగుంటుంది. అంతేకాకుండా జీవితంలో అనేక రకాలుగా వచ్చేటువంటి ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే దీర్ఘకాలిక అనారోగ్యాలతో బాధపడేటువంటి కన్యారాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మధ్యాహ్నం పూట కాకులకు ఆహారం పెట్టండి. ఆర్థికాభివృద్ధిని కోరుకునేటువంటి కన్యారాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు బ్రౌన్ కలర్ కుక్కలకి రొట్టెలు, పాలు అటువంటి ఆహారాన్ని, వాటికి సంబంధించిన ఆహారాన్ని కనుక పెట్టగలిగితే ఖచ్చితంగా ఆర్థికాభివృద్ధిని సాధిస్తారు. ఇక సంతాన పురోభివృద్ధి కోసం, గురుగ్రహ అనుగ్రహం కోసం, సువర్ణాభరణ ప్రాప్తి కోసం, స్వగృహ యోగ్యత కోసం గురుగ్రహాన్ని అనుగ్రహం ఇచ్చేటట్టుగా చూసుకోవాలి. దానికోసం కన్యారాశి వాళ్ళందరూ ఖచ్చితంగా ఎప్పుడు మీ దగ్గర పసుపు రంగు కర్చీఫ్ను ఉంచుకోండి. అంతేకాకుండా మీ దగ్గరలో ఉన్నటువంటి సాయిబాబా, దత్తాత్రేయ స్వామి, రాఘవేంద్ర స్వామి వారి మందిరాల్లో మీకు చేతనైనంత సేవ చేయండి. అది ఆర్థికంగా కావచ్చు లేదా మామూలుగా కావచ్చు. సేవ చేయడానికి డబ్బుతో పని లేదు. మీకు చేతనైన సేవ చేయగలిగితే సద్గురువు అనుగ్రహం వలన గురుగ్రహ శాంతి జరుగుతుంది. దానివలన సంతాన పురోగతి బాగుంటుంది, ఆర్థికాభివృద్ధి ఇంకా బాగుంటుంది. నేను చెప్పిన పరిహారాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని కన్యారాశి వాళ్ళందరూ కూడా చక్కటి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో, భోగభాగ్యాలతో, మంచి కుటుంబ జీవనంతో మంచి స్థితికి వెళ్ళాలని
ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను. స్వస్తి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.